నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ముందుగా 12 అధ్యాయాలు మనం ముగించుకున్నాము. 13వ అధ్యాయంలో ఈరోజున్నాం. 13వ అధ్యాయంలో 31 వచనాలు ఉండాలని మనం గమనించగలం. మన తెలుగు బైబిల్లో మనకున్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, బైబిల్లో అధ్యాయాలు కొన్ని పేరాలుగా విభాగించబడి ఉంటాయి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఆ రీతిగా ఉండవు. ఇంగ్లీష్ బైబిల్లో ప్రతి వచనం ఒక భాగంగా ఉంటుందన్నమాట. అది తప్పని ఇది రైట్ అని మనం చెప్పడం లేదు. ఇంగ్లీష్ బైబిల్ ఫాలో అయ్యే వాళ్ళు, ప్రాముఖ్యంగా స్పర్జన్ గారు లాంటి వాళ్ళు, ప్రతి వచనము ఒక భాగం అని నమ్ముతారు వాళ్ళు. అంచేత ఆ రీతిగా వాళ్ళు ఒక్కొక్క వచనాన్ని వేరువేరుగా రాశారు. మన తెలుగు బైబిల్లో అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా విభజించి పెడతారన్నమాట. అలాగూ విభజించిన భాగంలో ఒక్కొక్క భాగానికి ఒక అంశం ఉన్నట్టుగా మనకు సహాయకరంగా ఉంటుంది. ఇప్పుడు 13వ అధ్యాయంలో భాగం ఏంటో చూడండి. మొదటి 3 వచనాలు ఒక భాగంగా ఉన్నాయి. అవునా? అవును. తర్వాత ఎన్ని వచనాలు భాగం ఉన్నాయి మీరే చూడండి, చూసి చెప్పండి. ఎన్ని వచనాలు భాగం ఉన్నాయో? 4 నుండి 8 వచనాలంటే ఎన్ని వచనాలు? 6 అంటున్నారు. 6 కాదు కదా, 5 వచనాలు. కనుక మొదటి భాగం 3 వచనాలు, రెండవ భాగం 5 వచనాలు. 8వ వచనం అయిన తర్వాత 9 నుండి 14 వచనాలు ఒక భాగంలో ఉన్నాయి. 9 నుంచి 14 అంటే ఎన్ని వచనాలు? 6 వచనాలు. ఒకవేళ మీకు కష్టమైతే మ్యాప్లో చూసి చెప్పొచ్చు మీరు కావాలంటే. 6 వచనాలు. 15వ వచనం నుండి తర్వాత 22వ వచనం వరకు కొంచెం పెద్ద భాగంగా ఉంది. ఎన్ని వచనాలు? 8 వచనాలు. ఇంకా చివరి భాగం 23 నుండి 31 వరకు 9 వచనాలకు భాగం. అట్లయితే 13వ అధ్యాయాన్ని మన బైబిల్లోనే 5 భాగాలుగా విభజించబడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశం ఏంటో మళ్ళా మనం చూద్దాం. ముందుగా 12 అధ్యాయముల యొక్క విభజన, అందులో ఉన్నటువంటి క్లుప్తమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని ఈ భాగం యొక్క ధ్యానంలోనికి మనం వెళ్దాం. నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు ఉండగా మొదటి 6 అధ్యాయాలలో యెరూషలేము పట్టణ ప్రాకారము నిర్మించబడుట అనే సంగతి ఉందని మనం అనుకున్నాం. 6 అధ్యాయంలో 6వ అధ్యాయం 15వ వచనంలో ప్రాకారము కట్టు సమాప్త్యాయను అనే మాట మనం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథము యొక్క ధ్యానము సమయంలో ఎజ్రా గ్రంథము కూడా అదే రీతిగా ఉందని అనుకున్నాం. 2 ప్యారలల్గా స్టడీ చేయవచ్చు, సమాంతరంగా ధ్యానించవచ్చు అని మనం అనుకున్నాం. తేడా ఏంటంటే, ఎజ్రా గ్రంథంలో మందిరం యొక్క నిర్మాణం, పడిపోయిన మందిర నిర్మాణం. నెహెమ్యా గ్రంథంలో పడిపోయిన పట్టణ ప్రాకార నిర్మాణం. 2 గ్రంథాల్లో కూడా మొదటి 6 అధ్యాయంలో పడిపోయినటువంటి వాటి యొక్క నిర్మాణము జరుగుతుంది. ఇంకా విశేషం ఏంటంటే, రెండిట్లో కూడా 6వ అధ్యాయం 15వ వచనంలోనే నిర్మాణము సమాప్త్యాయన మాటలు మనం చూసాం. అందుకే సమాంతర ధ్యానం చేయవచ్చు ఈ 2 గ్రంథాలు అనేదాన్ని ఈ తలంపు బలపరుస్తుంది. తర్వాత 7 నుంచి 13 వచనాల అధ్యాయంలో అలంకరణ అంటే చాలాసార్లు మందిరాల అలంకరణ అని మనం అనుకోకూడదు. మందిరంలో ఉన్న సజీవురాళ్ళైనటువంటి విశ్వాసుల యొక్క, ఈ రోజుల్లో విశ్వాసులు, ఆ రోజు ఇశ్రాయేలు, వాళ్ళ జీవితాలు దిద్దుబాటు అన్నమాట. జీవితం దిద్దుబడితే అదే మనకు నిజమైన అలంకరణ. జీవితంలో దిద్దుబాటు లేకుండా బాహ్యమైన అలంకరణ ఎంత ఉన్నా ఏమి లాభం లేదు. కొన్నిసార్లు నేను ఉదాహరణగా చెప్తా ఉంటాను, మళ్ళా చెప్పుకుందాం. రోడ్లో 2 సోదరులు వెళ్తా ఉన్నా అనుకోండి. ఒక సోదరి సంపూర్తిగా పైనుంచి కిందాక అలంకరించుకోనుంది. అయితే ఆమె నోరు బాగుండదు, జీవితం బాగుండదు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అక్క బాగుందిరా అనుకోరు. ఒకవేళ మీకు కష్టం అనుకోవద్దండి, ఆ పనికి మాలతో ఏం మాట్లాడదాం లేకపోలే అనుకుంటారు. ఎందుకు? అలంకరణ బాగలేదా? బాగుంది, అయితే జీవితము బాగలేదు. కనుక అలంకరణ అంటే నిజ జీవితం, మార్చబడిన జీవితమైన మాట. ఆమెకు ఇంకొక వెనకపోతుంది అనుకోండి, ఆమెకు బాహ్యమైన అలంకరణ ఏమీ లేదు, కానీ ఆమె మాటలు చక్కగా ఉంటాయి, జీవితం బాగుంది. ఉండబ్బా, అక్కతో ఒక మాట పలికిద్దామని మనమే పోయి పలికిస్తామన్నమాట. కనుక నిజమైన అలంకరణ అంటే వెలుపటి అలంకారం కాదని బైబిల్లో ఉంది. కనుక వెలుపటి అలంకరణ కాకుండా జీవితాలు దిద్దబడ్డాన్ని ఈ భాగంలో మనం చూస్తాం.
కనుక 7 నుంచి 10 అధ్యాయాలు, యెజ్రాలో 10 అధ్యాయాలు ఉన్నాయి. అక్కడ వారి జీవితాలు దిద్దపడ్డాయి. నెహెమ్యా గ్రంథంలో 7 నుంచి 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాలలో వారి యొక్క జీవితాలు దిద్దపడ్డాన్ని మనం చూస్తున్నాం. చూస్తూ ఈరోజు 13వ అధ్యాయం యొక్క ధ్యానానికి వచ్చాం. 13వ అధ్యాయంలో కూడా దిద్దుబాటు జరిగింది. ఏమిటి దిద్దుబాటు అంటే మిశ్రితమగు జీవితములు దిద్దుపడ్డాయి. మిశ్రితం వచ్చింది. ఒక నిమిషం తర్వాత మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు అర్తహషస్త రాజు యొక్క 20వ సంవత్సరంలో నెహెమ్యా యెరూషలేముకి వచ్చాడు. ఈరోజు మనము చదువుకున్న 13వ అధ్యాయంలో ఇప్పుడు కాలం ఎంత అంటే 6వ వచనం చూడండి. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు, ఎందుకనగా బబులోను దేశపు రాజు అయిన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరంలో నేను రాజును దర్శించడానికి పోయి తిరిగి వచ్చానంటున్నాడు. మొట్టమొదటిసారి వచ్చింది ఎప్పుడు? అర్తహషస్త ఏలుబడిలో 20వ సంవత్సరం. 13వ అధ్యాయం అంటే ఎప్పుడంట? అర్తహషస్త ఏలుబడిలో 32వ సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాల కాలం గడిచింది? 32లో 20 తీసేస్తుంది అన్నమాట. ఎంతకాలం? 12 ఏళ్ళు. మరి 12 ఏళ్ళలో ఏమైంది? వాళ్ళ జీవితంలో అలవాట్లు మిశ్రమమైపోయాయి. కాలం గడిచే కొలది భక్తి తగ్గుతుంది. ఒకసారి మన జీవితాల్లో కూడా చూడండి. రక్షించబడిన మొట్టమొదటి రోజు ఎట్లాగున్నామంటే ఒక అన్న అన్నాడు, ఆకాశంలో మధ్యలో ఎగిరినట్టుందన్నా అన్నాడు అన్నమాట. మరి ఇప్పుడు ఎట్లున్నామన్నా అంటే నేల మీద పడినట్టుగా ఉన్నాను అన్నాడు. పడినా కాదు, పొల్లాడుతూ ఉన్నాడు, మరి ఏం చేస్తూ ఉన్నాడు అన్న. అది నిజమే. మనందరి జీవితాల్లో కూడా నిజమే. మొట్టమొదటి రోజున్న ఉడుకు, ఉత్సాహం, ఆ వేడి, ఆ ఆసక్తి, సేవలో మనం కనపరిచిన ఆతురత రానేమవుతుంది? సన్నగిల్లిపోతుంది. తెలుగులో అందుకే క్రైస్తవ్యము ఫుట్బాల్ ఆట లాంటిది కాదు అంటారన్నమాట. ఫుట్బాల్ ఆటలో ఒకసారి పైకి బాల్ కొడితే ఎంతో పైకి పోతుంది. ఒక్కసారి కింద పడి మళ్ళీ అంత పైకి లేస్తుందా? లేదు. సగం లేస్తే గొప్ప. మళ్ళా కింద పడింది అంటే 25 భాగం కూడా లేదు. ఈసారి పడితే అసలు లేస్తుందో లేదో అనుమానం అన్నమాట. కనుక ఆత్మీయ జీవితంలో కూడా దినాలు గడిచే కొలది పడడము లేవడము, పడ్డము లేవడం అంటే ఆత్మీయ అనుభవం తగ్గడం. మళ్ళా మనం ఎంత ఉద్యమము, ఎంత పురికొల్పు వచ్చింది అనుకున్నా ముందున్న ఉత్సాహం అనేది ఉండకుండా అయిపోతుంది. కారణం ఏంటి అంటే లోకం అనే శత్రువు మనలో జొరబడతాడు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, విశ్వాసి లోకములో ఉండవచ్చు కానీ లోకము విశ్వాసిలో ఉండకూడదు. కానీ ఉందా అంటే మనం అందరం ఒప్పుకోవాలా? అంతో ఇంతైనా ఉంది. పూర్తిగా లేదు కానీ కొంతైనా ఉంది. లోకంలో అందరు ఇట్లా ఉంటే మనం లేకపోతే ఎట్లన్నా అని మనల్ని ఎదురు ప్రశ్న వేస్తారనమాట. లోకంలో ఆఫీసులో మా వాళ్ళు నన్ను చూస్తారు, నువ్వు మాలాగా లేవే అంటారు. అవును, నీలాగా ఉండను నేను. ఎందుకు? కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో ఉంది, మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండమన్నాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దండి. మీరు వాళ్ళలో నుంచి బయటికి రండి. మీరు ప్రత్యేకముగా ఉండండి, ప్రత్యేకమైన జనాంగంగా ఉండండి, నా బిడ్డలుగా ఉండండి. మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీతో మాట్లాడిన వాళ్ళు, వీళ్ళకు ప్రత్యేక జనాంగంని గుర్తించాలి. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై విషయమై మనం చూస్తాం. మొర్దెకైని గురించి రాజుగారికి రిప్లై, నీ రాజ్యంలో ఒక జనం ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. ఈరోజు విశ్వాసమైన అట్లా ఉండాలి. కానీ అట్లా ఉన్నామంటే అంతో ఇంతో లోకము లేకపోతే ఎట్లన్నా అని చెప్పుకొని మనల్ని మనం తృప్తిపరుచుకుంటూ ముందుకు ఆగే జీవితాల్లో మనం ఉన్నాం. అందుకే బైబిల్లో మీరు వారిలో నుండి బయలువెడలి అంటే మీరు బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి అంటే న్యూ అసెంబ్లీగా ఉండండి అని ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమాలో మనం చూస్తాం. అందుకే సంఘము అనే పదాన్ని కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారని మన వాళ్ళు ప్రాముఖ్యంగా బ్రదర్ వాళ్ళు సంఘము అని చర్చ అనకుండా అసెంబ్లీ అని మనం ఉంటాం. అసెంబ్లీ అంటే బయటికి వచ్చిన ఒక అసెంబ్లీ. ఎక్కడి నుంచి? లోకములో ఉన్న అసెంబ్లీ నుంచి బయటికి వచ్చిన అసెంబ్లీ. వీళ్ళ విధులు సకల జనుల విధులకు వేరుగా ఉంటాయి. వేరుగా ఉండాలా?
కానీ ఏం జరుగుతుంది? దినాలు గడిచే కొలది అంతో ఇంతో లోకం మనలో కూడా ప్రవేశిస్తుంది అన్నమాట. లోకం ఒక శత్రువు. రెండవది సాతాను ఒక శత్రువు, శరీరము మరొక శత్రువు, దుర్బోధకులు కూడా మరొక శత్రువులు. బైబిల్లో మనకు 4 శత్రువులు ఉన్నారన్నమాట. సైతాన్ మెల్లగా వస్తాడు అవధేకి వచ్చినట్టుగా. అవా ఏమన్నా తినొద్దని చెప్పాడు దేవుడు, తినొద్దన్నాడు అనకుండా ఆమె ముట్టొద్దన్నాడు అని కూడా. దేవుడు ముట్టొద్దని చెప్పలేదు. అప్పుడే అపవాదికి అర్థమైపోయింది, ఈమెలో కొంచెం వ్యతిరేకత ఉంది. అప్పుడే లోకం కలిసింది, మిగిలిన మాటలు వచ్చినాయి. దేవుని మాటలతో ముట్టవద్దు అనే మాట చేర్చింది, మిశ్రమం వచ్చింది అని అపవాదికి అర్థమైపోయింది. వెంటనే తిట్టే మీరు దేవతల్లాగా ఉంటారు అని. దేవుడు సృజించినప్పుడు తన పోలికలో సృజించాడంటే దేవుని పోలికలో సృజించాడు. దేవుని పోలిక గొప్పదా, దేవదూతల పోలిక గొప్పదా? దేవుని పోలికే గొప్పదా. తాను ఏ స్థితిలో ఉన్నానో అవమ్మ మర్చిపోయింది. మనం కూడా మర్చిపోతాం చాలాసార్లు. దేవుడు మనల్ని ఏ స్థితికి పిలిచాడు, ఏ స్థితిలో ఉంచాడు, ఏ స్థితిలో కాపాడుతా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతాం. మర్చిపోయి సాతాను యొక్క మాటలు నమ్మి సాతాను యొక్క తంత్రాలకు లోబడిపోతాం. అదే మిశ్రం అన్నమాట. సాతాను నేరుగా రాడు, కొన్నిసార్లు చాలా తెలివిగా వస్తాడు, బహు యుక్తిగా వస్తాడు. ఆ యుక్తిని కనిపెట్టాలి. ఆదాము కనిపెట్టలేకపోయాడు. ఆదాము భార్యను దేవుడు ఆదాముతో ఏకం చేశాడు. మీ ఇద్దరు ఏక శరీరం అన్నాడు. ఏకమేమైంది? ఏకమైతే ఆదాము ఎక్కడున్నాడు ఇప్పుడు? అది కూడా మిశ్రమే అన్నమాట. దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత లోపించినప్పుడు అపవాదికి అవకాశం దొరుకుతుంది, లోకానికి అవకాశం దొరుకుతుంది, మన శరీరానికి కూడా అవకాశం దొరుకుతుంది. దుర్బోధకులు కూడా మెల్లగా వస్తారు. ఏమక్క మీ సంఘాల్లో మిమ్మల్ని నోరు తెరిపించారంటేనే, మీ నోర్లు మూస్తారంటేనే అని వస్తారన్నమాట. అవునమ్మా, దేవుని వాక్యం చెబుతుంది అని వాక్యమును ఎత్తి చూపించగలిగే అనుభవం మనలో ఉండాలి. ఒకసారి మీరు మొదటి వచనం చూడండి. ఈరోజు ఏం చదువుకున్నాము? ఆ దినమందు వారు మోషే గ్రంథమును జనులకు చదివి వినిపించగా అందులో ఏముంది, వాక్యములో ఏముందో మనం నేర్చుకోవాలి. ఇట్లా దుర్బోధకులు చాలామంది ఉన్నారు. చిన్నగా వస్తారు, వివేకంగా వస్తారు, తెలివిగా వస్తారు, ఎవరు లేనప్పుడు వస్తారు. అలాంటి చిన్న దుర్బోధను విత్తిపోతారు. విషయం కొంచెమే, ఎప్పటికైనా కొంచెం విషయమే పాడు చేస్తుంది. కనుక రాను రాను విశ్వాస జీవితంలో మిశ్రితము అనేది రావడానికి ఆస్కారం ఉంది. పైగా ఇప్పుడు 12 ఏళ్ళు అయింది కదా. 12 ఏళ్ల కాలంలో ఏం జరిగిందంటే, ప్రారంభం బాగానే ఉండేది. మందిరాన్ని ప్రతిష్ఠించిన మొదటి సంవత్సరం 52 రోజులు, మందిరం కాదు, ప్రాకారాన్ని ప్రతిష్ఠించిన మొదటి సంవత్సరం 52 రోజులకే ముగించారు. ఎంత ఉజ్జీవంగా, పని ఆగిపోకుండా సాగిపోయినట్టుగా. సమస్యలు వచ్చినా ఏమొచ్చినా ముందుకు సాగినారు. రాను 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 మిశ్రితము అనేది వచ్చేసింది. మిశ్రితం అనేది వచ్చింది. చాలాసార్లు మన సంఘాల మీద కొన్ని నెపాలు, స్త్రీలు మౌనంగా ఉంచుతారు. ఇంకోటి, మీకు నాయకుడు లేడే, మీకు హెడ్ క్వార్టర్స్ లేదే అని. మన నాయకుడు ఎవరు? దేవుని వాక్యమే. ఉదాహరణకి ఈ భాగంలో నాయకులు ఆయన ఏం చేశాడు చూడండి. 11వ వచనం చూడండి. వాళ్ళకి అధిపతులు వాళ్ళ మధ్య ఉంటే ఏం చేశారు? నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదు అంటే, అధిపతులు కూడా రోజులు గడిచే కొద్ది ఏం చేస్తారనమాట, దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోతారు. మరి ఎవరిని లక్ష్య పెడతారు? తమను, తమ పిల్లలను, తమ కుమారులను, తమ కుటుంబాన్ని, తమ వంశాన్ని, లేకపోతే తమ వారిని ప్రొజెక్ట్ చేస్తూ పైకి తీసుకొస్తారు. ఈరోజు సంఘాల్లో జరిగేది. ఆయన తర్వాత ఎవరు అంటే, ఆయన కొడుకున్నాడుగా, ఆయన కూతురుందిగా, ఆయన భార్య ఉందిగా అని మాటలు వినిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది అనేదాన్ని ప్రక్కన పెడుతున్నారు. అధికారులు కూడా దినాలు గడిచే కొలది మిశ్రితమైన అనుభవాలకు వస్తారు. ఇక్కడ ఏ అనుభవంలోకి వచ్చాడు మళ్ళీ మనం చూద్దాం. 2 నిమిషాల తర్వాత ఆ మాటకు వద్దాం. కనుక నెహమ్యా తాను ఒక అధికారిగా దిగుతానడం లేదు. మొదటి వచనంలో ఏం చేస్తున్నాడు? మోషే గ్రంథమును జనులకు చదివి వినిపించాడు.
కనుక మన సంఘాలకున్న ప్రత్యేకత ఏంటంటే దేవుని వాక్యమే మాకు ప్రమాణికమైంది. ఏ హెడ్ క్వార్టర్స్ లేదు. ఉదాహరణకు హైదరాబాద్లో మన సంఘంలో ఏమైనా తొందర వచ్చినా మనకేమీ సంబంధమే లేదన్నమాట. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. కావాలని వాళ్ళు ఏమైనా సహాయం అడిగితే వెళ్ళి వాక్యం ఇట్లా ఉందని చెప్పగలమే కానీ అయితే వాళ్ళ మీద పెత్తనం చేయడానికి కానీ మన మీద పెత్తనం చేయడానికి వాళ్ళకి కానీ ఏ అధికారికి కానీ ఎవరికి కానీ కాకుండా స్థానిక సంఘాలు స్వయం ప్రతిపత్తి కలిగినవై ఉంటాయి. దేవుని వాక్యమే ప్రామాణికమైంది. కనుక నెహెమ్యా మోషే ధర్మశాస్త్రాన్ని వారికి చదివి వినిపిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటో మళ్ళా మనం చూద్దాం. ఆ సమస్య వాక్యము ద్వారానే పరిష్కరించబడింది. అనగా దినాలు గడిచే కొలది వాళ్ళ మధ్య ఏం సమస్య వచ్చింది, ఏమి పరిష్కరించబడింది అని మనం చూడబోతున్నాం. కనుక ఇలాంటివి వీళ్ళు ఏం చేశారు అంటే, ఒకవేళ ఇంకా కొంచెం మనం 11 వచ్చిన మళ్ళా చదువుదాం. అధికారులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదు? నేను చెప్పాను కదా, రాను రాను దేవుని మందిరమును లక్ష్య పెట్టకుండా ఇక్కడున్న ప్రధాన యాజకుడైన ఎలియాషీబు తన కుమారుడు పెళ్ళాడినటువంటి వియంకుని లక్ష్య పెట్టాడు. ఒక మాటలో చెప్తే మళ్ళీ వివరాలకు మళ్ళీ మనం వద్దాం. బంధుత్వాలను లక్ష్య పెట్టడం, దాని ద్వారా మందిరానికి నష్టం కలిగిందా? కలిగింది. ఆ నష్టాన్ని నెహెమ్యా ఇక్కడ పూడ్చడాన్ని మనం చూస్తాం. ఈ అధిపతి మందిరమును లక్ష్య పెట్టలేదు, ప్రజలు ఏం లక్ష్య పెట్టలేదు. చూడండి 17వ వచనం. అంతటి యూదుల ప్రధానులను నేను అడిగి నేను ఎదురాడి విశ్రాంతి దినం ఎందుకు నిర్లక్ష్య పెట్టారు? విశ్రాంతి దినం అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలనేది 3వ ఆజ్ఞ. 3 అని కొద్దిమంది, 4 అని కొద్దిమంది, సంఖ్యలు వేరువేరుగా ఉన్నాయి. కనుక రాను రాను ఏమైంది? దేవుని వాక్యమైన ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టమాగిపోయింది. మరి అధికారి ఏం చేశాడు? దేవుని మందిరమును లక్ష్య పెట్టలేదు. కనుక దినాలు గడిచే కొలది మన లక్ష్యము, మన దృష్టి మారగలదు. అవునా? అవును, ఇక్కడ మారింది. 12 ఏళ్ళు అయింది. నెహెమ్యా లాంటి భక్తుడు దేవుని వాక్యాన్ని ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ వస్తున్నాడు. అయినా తాను రాజుకు గిన్నెందించేవాడు కాబట్టి కొద్ది రోజులు రాజు దగ్గరికి వెళ్ళొచ్చాడు. ఆ రోజుల్లో ప్రయాణాలు వేరు. ఈరోజు మనం ఎక్కడికైనా ప్రపంచమంతటికి 15 గంటల్లో పోవచ్చు, మళ్ళా 10 గంటలు రావచ్చు. ఈరోజు విషయాలు వేరు. ఆ రోజు షూషాను కోటలో నుండి యెరూషలేముకి వెళ్ళాలంటే కనీసం నడకాల కాలినడకలు అయితే 6 నుంచి 8 నెలలు పడుతుంది అనమాట. ఒకటి అధికారి కాబట్టి గుర్రం మీద వెళ్ళినా కొన్ని మాసాలైనా పడుతుంది. వెళ్ళి రాజు పరిస్థితి చూసి ఆయనతో కొంతకాలం గడిపి మళ్ళా తిరిగి రావాలి. బహుశా 1 సంవత్సరం అయిందో లేదా సంవత్సరం తక్కువైందో ఎక్కువైందో స్పష్టంగా మనకు తెలియదు. కానీ కొంతకాలం గడిచింది. మొత్తము 12 ఏళ్ల కాలములో మధ్యలో ఒక అబౌట్ 1 year గ్యాప్ వచ్చిందనమాట. ఇంతలోనే అలవాట్లన్నీ మిశ్రితమైపోయాయి. ఏమిటా మిశ్రితమైంది అంటే, మనం ముందే అనుకున్నాం కదా, తన కుమారుడి పెళ్లి విషయంలో. ఆ పెళ్ళి ఏందో చూద్దాం. చూడండి ఒకసారి 28వ వచనం. ప్రధాన యాజకుడైన ఎలియాషీబు, మీకు గుర్తుండే ఉండాలి, ఈ ఎలియాషీబుని గురించి మనం 3వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు 3వ అధ్యాయంలో గుమ్మములను నిలిపిన వాడు, బాగు చేసిన వాళ్ళలో మొట్టమొదటి వాడు ఎలియాషీబు. గొర్రెల గుమ్మమును బాగు చేసి అని 3వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉందన్నమాట. బాగు చేయట్లో నెంబర్ 1గా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా అధిపతిగా ఉన్నాడు. ఏమైందో చూడండి. ప్రధాన యాజకుడైన ఎలియాషీబు కుమారుడైన యోయాదా కుమారులో ఒకడు హోరోనీయుడైన సన్బల్లట్టుకు అల్లుడాయన. సన్బల్లట్ అంటే ఎవరనుకున్నాం మనం? 2వ అధ్యాయంలోనే 3 శత్రువులు వచ్చారు అనుకున్నామా? సన్బల్లట్టు, టోబియా, గెషోము అని 3 వచ్చారు. పోయి శత్రువు కూతుర్నే పెళ్లి చేస్తున్నాడు. చూడండి, శత్రువు అంటే వీళ్ళేం యుద్ధం చేయలేదు. దేవుని పట్టణ ప్రాకార నిర్మాణ విషయంలో శత్రుత్వాన్ని పూనుకున్నవాడు సన్బల్లట్. ఆ సన్బల్లట్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? ఎలియాషీబు కుమారుడు. మీరేమనుకోకపోతే పిల్లల పెళ్లిళ్ళ విషయంలో ఎంతమంది ఓడిపోతా ఉన్నారు. బహుశా ఎలియాషీబు చెప్పిట్టాడు, నాయన సన్బల్లట్ అంటే ఎవరు అనుకున్నావురా?
అబ్బా ఆయన కూతుర్నా? లేదు, నేను చేసుకునేది అన్నాడేమో అది. లేదా ఈయన అమ్మాయి బాగుంది, బాగా చదువుకుంది, మా కొడుకు చదువుకు సరిగ్గా సరిపోయింది, ఎత్తు సరిపోయింది, బరువు సరిపోయింది, ఇంకా బరువు మిగిలిన పెట్టెలు తూకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సరిపోయినాయి. ఏమనుకున్నారో మనకి ఇవన్నీ తెలియదు. తన కుమారుడికి సన్బల్లట్టు కుమార్తెనిచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయాలు వివరంగా చివరి వచ్చాలో మనకు కనిపిస్తాయి. నెహెమ్యా అంటాడు, సొలొమోను వంటి రాజు, దేవుని చేత ఎన్నుకొనబడినవాడు, ప్రపంచంలో ఒకే చోట తన మందిరాన్ని కట్టుకోవడానికి ఏ రాజునైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో ఆ రాజు, ఏ రాజుకు దేవుడు సర్వజ్ఞానం ఇచ్చినాడో ఆ రాజు అన్ని స్త్రీలు పెళ్లి చేసినప్పుడు ఏమైంది నాయన? అన్ని స్త్రీలు ఆయన మనసును తిప్పేయలేదా? విగ్రహారాధనకు పోలేదు ఆయన? దేవుని కొరకే దేవాలయం కట్టాడు. తర్వాత మనం చూసుకున్నాం, తాను అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడే, అన్య స్త్రీకి అన్య దేవాలయం కూడా కట్టించాడు. ఒకే చేతులతో, ఒకే నోటితో, ఒకే రాజు ఆజ్ఞల ద్వారా రెండు కట్టబడ్డాయి. ఆ మాట అంటాడు, తర్వాత నేనే అంటాడు అనమాట. అంతటి వాడు దారి తప్పినట్టు బైబిల్లో లేదా? ఎల్యాషీబు అధికారి ఎందుకు ఇబ్బంది చేశాడు? చేస్తే ఏమి లేనా అని ఫస్ట్ మనం ఇచ్చే జవాబు. కొన్నిసార్లు సంఘములు ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు పెద్దలుగా ఉండేవాళ్ళు వాళ్ళ కన్నీరు చూసి, సార్లు అయిపోయింది లేనా అని చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాను? వాళ్ళ కన్నీరు తెచ్చాలా, వీళ్ళ కన్నీరు తెచ్చాలా? అయితే మనలేనా ఇంట్లో ప్రార్థన పెట్టండి, వస్తాము, స్తుతి కొడుకు కూడా పెట్టండి, ఏమి స్తోత్రం చెప్పాలన్నా మరి ఆ సమయం చాలా క్లిష్టంగా ఉంటారు. లేకపోతే పెళ్లి చేయండి అన్నా, సర్టిఫికేట్ చేయండి అని వస్తారు. సర్టిఫికేట్ మన దగ్గర రెడీగా ఉన్నట్టుగా. ఇలాంటివి చాలా క్లిష్టమైన పరిస్థితులు మనం చూస్తాం. అందుకే పిల్లలకు పుట్టినప్పటి నుంచి ఈ విషయాలు మనం ఉగ్గుపాలతో నూరు పోస్తే తప్ప ఈ పరిస్థితుల్లో మనం ఎవ్వరము బయటపడలేము. మనం గొప్పవాళ్ళమని ఎవరి గురించి మనం అనుకోవడానికి వీలేదు. పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. ఎలియాషీబు గొర్రెల గుమ్మాన్ని కట్టించిన వాడు, ప్రధాన యాజకుడు. కట్టే సమయంలో తన బంధువులందరినీ తీసుకొచ్చి, యాజకులను తీసుకొచ్చి అందరితో కట్టించి అందరినీ పురుకొల్పిన తన గొప్ప ఆత్మీయుడు. మరి ఏమైంది? కొడుకు పెళ్ళి అనగానే ఓడిపోయినావా గెలిచినావంటే నాకు చెప్పడానికి సిగ్గవుతుంది. అయ్యో ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు ఈ విషయాల్లో ఓడిపోతా ఉన్నాం పిల్లల విషయం. దేవుడు ఈ విషయాన్ని సరిస్తే తప్ప సహాయం చేస్తే మన చేత కాదని మనం ఎరుగుదాం, నిజమే. కానీ జరిగిన పొరపాటు ఏమైందో చూడండి. అల్లుడు ఆయన దానిని బట్టి నేను ఏమైంది, దాన్ని బట్టి మనం లేఖన భాగంలో ఇంకొంచెం ముందుగా మనం చూస్తే 4వ వచనం చూడండి. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయించబడిన యాజకుడు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలిగేసుకున్నాడు. సన్బల్లట్టు అనే ఒకడితో బంధుత్వం, ఇంకోరెవరు? రెండోవాడు టోబియా. ఈ రెండోవాడు కూడా ప్రాకార నిర్మాణ విషయంలో శత్రువుగా ఉన్నవాడు. అంటే ఒకవేళ ఈ బంధుత్వం ఏంటో వివరించబడలేదు. తమ్ముడు అనుకుందాం, ఒకవేళ ఏదో తమ్ముడో లేకపోతే చెల్లెలు అక్కో ఏమన్నా చేసుకోలేదా సన్బల్లట్టు బిడ్డను, నేను చేసుకుంటే ఏమి అని అన్నారేమో. కాబట్టి టోబియా కుమార్తెను బహుశా ఎల్యాషీబుకి ఇంకో కుమారుడిని పెళ్లి చేసుకునొచ్చు, లేదా ఎల్యాషీబు యొక్క కుమార్తె టోబియా కుమారుని పెళ్లి చేసుకునొచ్చు. బంధుత్వం అయింది. అధిపతి నీ స్థానం ఏంటి? ఎక్కడున్నావు? ఈరోజు ఎట్లా ఉన్నావు నువ్వు? కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో తప్పోయినవా? తప్పోయిన వారు కోకొలలు ఉన్నారు. వారి కన్నీరు, వారి మొర, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆత్మీయత అంతరించిపోయిన వాళ్ళు ఉన్నారు. మిశ్రిత జనములో, మిశ్రితమైన అలవాట్లలో ఎంత నష్టం ఉండొచ్చు. ఆ నష్టం ఏంటో మళ్ళీ మనం చూద్దాం. సంఘానికి వచ్చిన నష్టం ఇక్కడ ఉంది. యెరూషలేముకు వచ్చిన నష్టం ఏంటో తర్వాత మనకు కనిపిస్తుంది. ఇది విచ్చలవిడిగా మనము దీన్ని కప్పిపుచ్చుకోవాల్సిన విషయం కాదు.
బహిరంగ మనం డిస్కస్ చేసుకోవాలి. దీన్ని మన పిల్లలకు చెప్పుకోవాలి, కుమారులకు చెప్పుకోవాలి, కుమార్తెలకు చెప్పుకోవాలి. వాళ్ళ కొరకే కన్నీరు కార్చాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, ఏమైనా చేయాలి పిల్లల కోసం. వాళ్ళు దారి తిప్పితే మనం ఏమి చేయలేం. డాడీ నా ఇష్టం అంటే మనం ఏం చేయలేం. ఇంకా ఏమన్నంటే ఇల్లు చెప్పుడు వెళ్ళిపోతారు. తల్లి హృదయం బ్రద్దలైపోతుంది, బండలు పగిలినట్టుగా పోయిపోతుంది. వాళ్ళని ఓదార్చడానికి మన చేత కాదు. ఎలియాషీబు, ఏమైంది నీ కుటుంబంలో? టోబియాతో బంధుత్వమైంది, సన్బల్లడ్తో బంధుత్వమైంది. మరి బంధుత్వం అయితే ఏం చేయాల్సి వచ్చింది నువ్వు? 7వ వచనం చూడండి. యెరూషలేమునకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గదిని ఏర్పరిచి, టోబియా బంధుత్వం బట్టి ఎక్కడి దాకా వచ్చినాడు? మందిరంలోకి వచ్చినాడు. ఒక గది ఏంటో గది మళ్ళీ మనం చూస్తాం. గెస్ట్ రూమ్ కూడా కాదు. మా బంధువులండి ఎక్కడ ఉంటారంట? మందిరంలోనే ఉంటారంట. బంధువా? ఆత్మీయుడా? కాదే. మరి మందిరానికి ఎటు తీసుకొస్తావు? తీసుకురావాల్సి వచ్చింది. ఏ గది ఇచ్చాడు? మందిరంలో టోబియాకు గదిని ఏర్పరిచి చేసిన కీడంతటిని గది ఇవ్వగానే టోబియా ఏం చేశాడంట? మందిరాన్ని కీడు చేశాడు. కనుక మన బంధుత్వాలతో దేవుని మందిరానికి కీడు కలుగుతుంది. తర్వాత ఇంకొంచెం ఒకవేళ మనము క్రిందికి వస్తే ఆ తర్వాత దేవుని మందిరములో టోబియాకు గది ఏర్పరిచాడు అని అక్కడ ఉంది. కానీ కిందికి వస్తే బహుశా అది ఎక్కడది? లేదు 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 ఒక ప్రాముఖ్యమైన గదిని ఇచ్చినట్టుగా మనకు ఆ మాట కనిపిస్తుంది. తర్వాత మనం చూస్తాం. మందిరంలో కూడా ప్రాముఖ్యమైన గదిని ఏర్పరిచాడు. ఆ ప్రాముఖ్యమైన గది ద్వారా దేవుని మందిరానికి ఎంతో నష్టం కలిగింది. ఏ వచనం? 5వ వచనంలో మనం చూస్తున్నాం కదా. 5వ వచనం చూడండి. 5వ వచనంలో నైవేద్యము, సాంబ్రాణి పాత్రలు, గింజల్లో 10వ భాగము, క్రొత్త ద్రాక్షారసము, లేవీయులకు, గాయకులకు, ద్వారపాలకులకు ఏర్పడిన నూనెలో యాజకులకు తేవలసిన ప్రతిష్టమైన వస్తువులు పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండను. టోబియా బంధువు కదా, మరి టోబియా కొడుకో కూతురు మరి మామను పట్టుకొని అల్లాడించింది, హడలు కొట్టేసింది. మందిరములో గొప్ప గది మా డాడీ గారికి ఇవ్వాల. ఏమిటా గొప్ప గది అంటే దేవుని సేవకుల కొరకై తీసుకొచ్చే వస్తువులన్నీ, దేవుని యొక్క బలి కొరకై తీసుకొచ్చే వస్తువులు, నైవేద్యానికి తెచ్చేవి సాంబ్రాణి. తర్వాత 10వ భాగం మనం ప్రతిసారి చెప్పుకుంటా ఉన్నాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 18వ అధ్యాయం 21వ వచనంలో ప్రత్యక్ష గుడారానికి వచ్చే 10వ భాగములన్నీ లేవీయులకు ఇవ్వాలి. సేవ చేసే లేవీయులకు ఇవ్వాలి. సేవ చేసే లేవీయులకు ఇవ్వాల్సిన భాగము దాచిపెట్టే గది, ఆ గొప్ప గది టోబియా ఆక్రమించుకున్నాడు. గదిలో స్థలం లేదు కాబట్టి ఏమైతుందో మీరు చెప్పండి. ఇంకా నైవేద్యానికి అవసరమైనటువంటి సాంబ్రాణి రావడం లేదు, నైవేద్యపు వస్తువులు రావడం లేదు, మందిరంలో ముఖ్యమైన వస్తువులు కనబడకుండా పోయినాయి, 10వ భాగాలు రావడం కూడా ఆగిపోయింది. తర్వాత మనం చూస్తే, నేను వివరాలు ముందే చెప్పేస్తా ఉన్నా, సేవ చేయు లేవీయులు తమకు రావలసిన పాళ్ళు అందకపోవడం చూచి లేవీయులు, గాయకులు పొలాలకు పరిగెత్తిపోయినారు. సేవ ఏమైందో ఇప్పుడు చూడండి. ఎంత గొప్ప కీడు జరుగుతుంది అంటే ఇక్కడంతా దేన్ని పెట్టి జరిగింది? ఎలియాషీబు కుమారుని పెళ్లి, కుమారుడు మరి కుమార్తె టోబియా కుటుంబంలో బంధుత్వం చేసుకోవడం, దీని ద్వారా దేవుని కార్యాలకు ఎంత నష్టము కలిగింది. అంకుల్ నేను ఎట్లా చేయలేండి, కానీ నేను ఆ వ్యక్తినే చేసుకుంటా అంటారు మన పిల్లలు. నువ్వు అట్లా చేయవా? తర్వాత మీరు లేఖనాల్లో సొలొమోను కంటే మనం మించిన వాళ్ళమా అని అంటారు నెహెమ్యా.
కనుక జరిగిన కీడు ఏంటో మనం చూసుకున్నాం. ఇప్పుడు వివరమైన ధ్యానానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు టోబియాతో బంధుత్వం చేసుకోకూడదు? దేవుని గ్రంథాన్ని వారు చదువుతుండగా ఆదిమూల వారు మోషే గ్రంథమును జనులకు చదివి వినిపించగా అందులో ఏముందంటే అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజంలో చేరకూడదు. ఎక్కడుంది ఇది? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 3-8 వచనాలు. అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. మరి టోబియా ఎవరు? టోబియా ఒక అమ్మోనీయుడు. 2వ అధ్యాయం 19వ వచనంలో టోబియా ఎవరో చెప్పబడింది. హోరోనీయుడైన సన్బల్లట్టు అమ్మోనీయుడైన దాసుడకు టోబియా అనేవాడు. టోబియా 2వ అధ్యాయం 19వ వచనంలో అమ్మోనీయుడు అని ఉంది. మరి అమ్మోనీయులతో సంబంధం చేసుకోవచ్చా? టోబియాతో సంబంధం చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎందుకు? మోయాబీయుడు కానీ అమ్మోనీయుడు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. మరి మోయాబురాలు రూతు ఎట చేరింది అంటారేమో. దేవుడు రూతు కొరకే ఒక స్పెషల్ ప్రొవిజన్ పెట్టాడు. అక్కడ వారిలో 10వ తరము వారైనా చేరకూడదు. 10 తరాల వరకే ఆ అబ్జెక్షన్. మనం వరుస క్రమంలో చూస్తే నేను రూతు గ్రంథంలో రాశాను. రూతు 11వ తరానికి చెందింది. కనుక దేవుడు అలాంటి వారి నిమిత్తమై ఎగ్జంప్షన్ ఇస్తున్నాడు ఆయన. మరి నిజానికి టోబియా కూడా 11వ తరం కాదు, 20వ 25వ తరానికి వస్తాడు. రూతే 11వ తరానికి వస్తే రూత్ తర్వాత అనేక మంది రాజులు పుట్టి వాళ్ళు చెరకు వెళ్ళి చెరకు తిరిగి వచ్చిన తర్వాత టోబియా. కానీ ఈ టోబియా రూతులాగా నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడని తీర్మానం చేసుకున్నవాడు కాడు. దేవుని మందిరానికి వచ్చాడు. మందిరంలో ప్రత్యేక గదిని కట్టించుకున్నాడు. అక్కడే ఉన్నాడు. దేవుని మందిరానికి రావాల్సిన దశభాగాలు ఆగిపోయినా, నైవేద్యం ఆగిపోయినా, పొలములు ఆగిపోయినా, మందిరాన్ని కీడు జరుగుతున్నా పట్టించుకోకుండా పట్టనట్టుగా ఉన్నాడు. టోబియా తరముల ప్రకారం అయితే రావచ్చు, నమ్ముకోవచ్చు. ఇప్పుడు ఎలియాషీబు ఏమంటావు? నువ్వు ఎలియాషీబు టోబియాతో బంధుత్వం చేసుకుని ఏముందన్నా, మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన మాట విని మనలాగా నమ్ముకోకుండా ఉంటారన్నా అని ఎదురు ప్రశ్న వేశాడేమో ఒకవేళ ఎలియాషీబు కూడా. లేదా ఎలియాషీబు కొడుకు కూతురు కూడా ఏముంది డాడీ మన ఇంటికి వచ్చిన మనం మార్చుకుందాము అన్నారేమో. కానీ మారినారా? మారలేదు. ఎక్కడైనా ఒకరు మారిన వారు ఉన్నారా? ఉండవచ్చు. దేవుని కృప. దాన్ని మనం ఆధారం చేసుకొని మన జీవితాలు భంగం చేసుకోకూడదు. దేవుని పనిని పాడు చేయకూడదు. రాను 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 12 ఏళ్ళు అయింది ఇప్పటికంతే. 12 ఏళ్లలోనే భక్తి అంతగా దిగజారిపోయిందో, సన్నగిలిపోయిందో చాలు. ఎక్కడి దాకా వచ్చింది? అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దండి అంటే అవిశ్వాసులే దొరికినారు ఎలియాషీబుకు బంధుత్వం చేయడానికి. వియంకుడు సన్బల్లట్టు, వియంకుడు టోబియా, 2 వియంకులు అవిశ్వాసులు దొరికినారు. ఒకడు శరీరానికి గుర్తు, ఇంకోటి లోకానికి గుర్తు. మనం ఆ ముగ్గురిని గురించి ధ్యానించినప్పుడు ఆ విషయాలు మనం చూసుకున్నాం. ఈరోజు మన మధ్య జరగదు అని అంటే అదే జరుగుతూ ఉంది. లేదులేనా, కొంచెం లేదు కానీ జరిగేది ఎక్కువ అదే అని మనము ఒకవేళ మన కుటుంబాలను మనం ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఏమైనా ఇవి మనలో ఉన్నాయేమో దిద్దుకోగలిగితే, వాక్యపు వెలుగులో చక్క చేసుకోగలిగితే, దేవుని సన్నిధిలో కన్నీటితో గడపగలిగితే మనకు మన కుటుంబాలకు దేవుని మందిరాలకు ఆశీర్వాదం. లేకపోతే అప్పుడు జరిగిందే ఈ రోజులో జరుగుతుంది. కనుక అందుకే ఈ భాగానికి మనము మిశ్రిత జీవితాలు అని పేరు పెట్టుకున్నాం. 13వ అధ్యాయం. దినాలు గడిచే కొలది నెంబర్ 1 మొట్టమొదట వివాహాల్లోనే పొరపాటు జరుగుతుంది అన్నమాట. ఎవరి దగ్గర జరుగుతుంది? అధికారుల్లోనే జరుగుతుంది. సంఘ పెద్దల కుమారులు, సంఘములు స్వార్థికుల కుమారులు, సంఘములు వాక్యం చెప్పేవాళ్ళ కుటుంబాల్లోనే జరుగుతుంది. అన్న కొడుకు ఇట్లా చేసుకున్నాడు కదా, నేను చేసుకుంటే ఏమి అంటే అన్న తలదించుకోవాల్సింది. అన్న కూతురు ఇట్లా చేసింది కదన్నా అంటే అన్న తలదించుకోవాల్సింది. నా కూతురు పరిస్థితి అట్లా అయిపోయింది ఆయన, నువ్వు వద్దంటే మరి నువ్వు చేసుకున్నావు కదా మేము చేసుకుంటాంలే అంటే తలించుకోవాల్సింది. కనుక ఎలియాషీబు
తన కుటుంబ విషయాల్లో ఎంతగా తప్పిపోయాడో, ఇంకా స్పెసిఫిక్గా చెబితే కుమారులు కుమార్తెల వివాహ విషయాల్లో ఎంతగా తప్పిపోయాడో ఈరోజు మనందరికీ ఇది పాఠం. అయితే ఏం లేనా, ఏమైంది, మందిరానికి నష్టం వచ్చింది. మీరేమనుకోవద్దండి, మనం పాడైపోయినా పర్వాలేదు, దేవుని మందిరం పాడైతే ఎట్లా? మనం పాడైతే ఒక కుటుంబం పాడైపోతుంది. నీ జీవితకాలం కన్నీరు కాస్తావు, వెళ్ళిపోతావు, ఆరోగ్యం పాడైపోతుంది, వెళ్ళిపోతాడు. నువ్వు ఏమైతావు? మనం ఒక కుటుంబంతో కాదు, దేవుని మందిరానికి నష్టం. మెల్లగా నెహెమ్యా లేని సమయంలో అపవాది వచ్చి ఇలాంటి కార్యాలను జరిగించాడు. దేవుని వాక్యానికి మనం ఎప్పుడు దూరం అయితే, కొంచెం వేమరపాటు ఉంటే వెంటనే మన కుమారులు మన కుమార్తెలు ఏంటి విషయాలు జరగలవు. కనుక కన్నీటితో చిన్ననాటి నుంచి మోషే ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించడం, నాయనా అమ్మోనీయులు మోయాబీలు వారితో వియ్యం అందకూడదని చెప్పాడు దేవుడు. మరి ఎవరితో? అవిశ్వాసం. డాడీ చాలా మంచిదే కావచ్చు, అవిశ్వాసే అయితే ఆ జోలికి వెళ్ళకూడదు. ఎవరో ఒకరు అన్నారు, డెలివరీ కంటే కూడా మంచిదన్నారంట. కొత్త మాటలు మనకు వస్తాయి. ఆయన అన్నాడంట, బిలీవర్ అంటే కరెక్ట్ వాచ్తో సమానం బాబు. బిలీవర్ కంటే గొప్పది అంటే కరెక్ట్ వాచ్ కంటే గొప్పగా పోయే వాచ్లను మేము ప్రేమిస్తామా, కొనుక్కుంటామా అని అడిగారు. కరెక్ట్ వాచ్ కంటే ఎక్కువ పోయే వాచ్లు కొనుక్కుంటామా? కొనుక్కో. కనుక దేవుని ప్రమాణం ఏంటంటే, విశ్వాసకి దేవుడు ఇచ్చిన దేవుని వాక్యమే ప్రమాణం. వాక్యపు పరిధికి మించి ఎక్కువకు తక్కువకు ఎక్కడైనా మనకు నష్టమే అన్నమాట. ఎలీషాబు యొక్క కుటుంబం ద్వారా ఎంత గొప్ప నష్టము కలిగిందో మీరు ఆలోచించేది. దేవుని మందిరానికి కీడు కలిగింది, లేవీయులకు నష్టం కలిగింది, గాయకులకు నష్టం కలిగింది. వాళ్ళ పొలాలకు పారిపోతే దేవుని మందిరంలో సేవ ఆగిపోయింది. పాటలు పాడేవాళ్ళు లేదు, దేవుని మందిరంలో కార్యక్రమాలు జరిగించేవాళ్ళు లేదు. ఈ మాటలు వింటూనే నెహెమ్యా ఏం చేశాడో కొద్ది నిమిషాలు మనం చూద్దాం. కనుక వివాహాల విషయంలో ఇది కుటుంబ విషయమన్నా, కుటుంబ విషయమే, నీ కుటుంబమే నా కుటుంబమే, కానీ దేవుని మందిరానికి నష్టం. మరి ఎవరిని వివాహం ఆడాలా, ఎవరి వివాహం ఆడకూడదు, బైబిల్ ఏం చెప్తుంది? ఇవన్నీ మనం క్షుణ్ణంగా మనం నేర్చుకోవాలా, మనం అంగీకరించాలా, మన బిడ్డలు కూడా నేర్పించాలి. ఆ బిడ్డల జీవితం ఒక మాదిరికరంగా, మన జీవితం మాదిరికరంగా ఉండకపోతే దేవుని మందిరానికే నష్టం. సరే, మనం అక్కడ ఎక్కువసేపు ఉండలేం, చాలాసేపు ఉన్నాము, ముందుకు వెళ్ళిపోదాం. కనుక టోబియా ఒక గొప్ప గదిని మందిరంలో సిద్ధం చేయించుకున్నాడు. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు, నెహెమ్యా లేని సమయంలో జరిగింది. అపవాది చాలా తెలివైన వాడు. నెహెమ్యా లేని సమయంలో దేవుని గ్రంథము సరిగా చదివి వినిపించే విషయాలు కూడా లోటు వచ్చింది. అవును, కొన్నిసార్లు దేవుని గ్రంథము చదివి వినిపించి సరైన రీతిగా ధ్యానించుకోకపోతే మన మధ్య కూడా లోటు వస్తుంది. అలాంటి సమయంలో హోరోనీయుడు అయిన సన్బల్లట్టు ఒక తోడల్లుడు అయ్యాడు, వియ్యంకుడయ్యాడు. అమ్మోనీయుడైన టోబియా ఇంకో వియ్యంకుడయ్యాడు. ఇలాంటి తొందర నుంచి మన కుటుంబాలు మనం కాపాడుకోవాలి. కానీ 3వ వచనం ఒక మంచి మనకు ధైర్యాన్ని ఇచ్చే మాట. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలులో నుండి వెలివేశారు. విన్నారు వాక్యం, వెంటనే జీవితాలు దిద్దుకున్నారు. ఈ రోజుల్లో ఇది జరుగుతుందా అంటే అసలు కొన్నిసార్లు వాక్యం చెప్పకపోతే మేలేమో అనిపిస్తుంది. చెప్పేవాళ్ళ ఘోష, వాళ్ళ సిద్ధపాటు సమయం అంతా వృధా అయిపోయిందా అనిపిస్తుంది. ఎంత చెప్పినా ఏమీ మార్పు ఉండదు. నూతన సంవత్సరంలో తీర్మానాలు ఏం మార్పు కనిపించదు. ఎక్కడేసిన గొంగడు అక్కడేసినట్టే ఉన్నారా, అట్లే ఉన్నారు, ఏం మార్పు లేదు. లేదని మీరేంటారని అంటారేమో, కానీ ఒకవేళ నేను నా ఊహకు మించి చెప్తున్నానేమో, అంతగా కనబడడం లేదు. వాక్యానికి విధేయత ఉందా? ఉంటే ఏం కావాలా? వెంటనే ఆ మిశ్ర జన సమూహం, అందుకే మనం మిశ్ర పేరు పెట్టుకున్నాం, ఇశ్రాయేలు నుండి వెలివేసిరి. సంఘాల్లో వెలివేయడం కూడా జరగాలి. ఒక్కరిని వెలివేస్తే సంఘం చిన్నాభిన్నాలు ముక్కలైపోయి, కుటుంబాలు అయిపోయి, బంధుత్వాలు వచ్చి, కులాలు వచ్చి, అవచ్చి ఇవచ్చి ఎన్నెన్ని విషయాలు మనలోకి వస్తున్నాయి. నెహెమ్యా భయపడకుండా ఆ కార్యక్రమం చేసినాడు.
ప్రజలు కూడా అంగీకరించినారు. వాక్యానికి విధేయం చూపే మనసు మనకు కూడా ఉండాలి. ఒక రివైవల్ మళ్ళీ వాళ్ళ మీద వస్తాం. అలాంటి సంగతి, అలాంటి సందర్భం మన మధ్య కూడా రావాలి. మిశ్రితులను మన మధ్యకి వచ్చారా? ఎవరెవరు వెంటనే వెలివేసేసినారు. ఎంత వెలివేసినా టోబియా గదిలో ఉన్నాడు. సన్బల్లట్టు తోడలు వియంకుడు రెడీగా ఉన్నాడు. కొడుకు యోయోధ రెడీగా ఉన్నాడు డాడీతో మాట్లాడడానికి. సరే, చివరికి అవి కూడా పరిష్కారం చేసినారు. ఎట్లా చేశారో మనం చూద్దాం. కనుక మొదటి 3 వచనాల్లో ఒక పరిష్కారం జరిగింది. ప్రభువును మనం స్తుతించాలి. మరి రెండవ భాగం 5 వచనాలు అనుకున్నామే. రెండవ భాగంలో ఏం జరిగిందో చూడండి. ఏమిటి 5 వచనాలు? 4 నుంచి 8 వచనాలు. టోబియా గదిని శుభ్రము చేయించాడు నెహెమ్యా. ఏం చేశాడు? ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తష్షా ఏలుబడేందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజును సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు గదిని ఏర్పరిచి చేసిన కీడంతా తెలుసుకొని బహు దుఃఖముతో ఆ గదిలో నుండి టోబియాకు సామగ్రి అంతా అవతల పారేసేసినాడు. అరే, మందిరంలో ఇంత శుభ్రత, ఇంత గొడవ జరుగుతుందా? ఏం జరుగుతుంది? అపవిత్రత బయట పారవేయబడుతుంది, కానీ వాక్యపు క్రమానికి వ్యతిరేకత కాదు. అక్రమంగా మందిరంలో ఆక్యుపై చేసుకున్నాడే ఆ టోబియా సామగ్రి అంతా బయటపడేశాడు. అయితే ఆయన చేసిన విధానం గొప్పది. బహుగా దుఃఖపడ్డాడు. దుఃఖపడిన వెంటనే ఆయన ఏం చేస్తాడో చూడండి. ప్రతి పేరా చివరిలో, మనం పేరా చివరిలో అనుకున్నాం కదా, ఇప్పుడు ఏ పేరా చివర 14 వచనం చూడండి ఏం చేశాడు. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకో. నెహెమ్యా జీవిత రహస్యం ఇదే. ఏమిటి ఆయన రహస్యం? ప్రార్థన. రెండవ పేర అంటే మళ్ళా 22వ వచనం చివరిలో చూడండి. నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం చేసుకో. చివరి పేర అంటే 31వ వచనంలో చివరిలో నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ ముందు 29వ వచనంలో కూడా నా దేవా, యాజక ధర్మం విషయంలో, నిబంధన విషయంలో, లేవీయుల నిబంధనల విషయంలో అపవిత్రమైందే అయ్యా, జ్ఞాపకం చేసుకో. ఎక్కడెక్కడ అపవిత్రత వచ్చిందో నెహెమ్యా ప్రార్థన. అందుకే ముందే మనం చెప్పుకున్నాం, నెహెమ్యా గ్రంథంలో ప్రార్థనలు ప్రత్యేక అంశంలాగా ధ్యానించుకొని మన ప్రార్థనా జీవితాన్ని మనం దిద్దుకుంటే మనకు కూడా జయం వస్తుంది. ఇక్కడ జరిగిన ఈ మార్పు అంతా కూడా, ఇక్కడ వచ్చిన ఈ రివైవల్ అంతా కూడా ఆయన, ఓ దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, వాక్యానికి జ్ఞాపకం చేసుకో, ఆగిపోయిన విషయాలకు జ్ఞాపకం చేసుకో, నష్టమైన విషయాలకు జ్ఞాపకం చేసుకో. ప్రార్థించి దుఃఖపడి చేసి టోబియాకి సామగ్రి అంతా బయటపడేశాడు. కనుక దేవుని యొక్క కార్యక్రమాల విషయంలో ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడెక్కడ నిశ్చితం కనిపిస్తుందో, ఎక్కడెక్కడ వాళ్ళు అధికారులు కానీ, ప్రధాన యాజకులు కానీ, ఎవరైనా సరే దేవుని మందిర విషయంలో వాళ్ళ ఎవ్వరి జోక్యం కానీ, వాళ్ళ నివాసం కానీ, ఇవన్నీ కూడా ఏమి కనిపించుకోడు. మా బంధువులన్నా, మా వియ్యంకుడన్నా, నా కుమారుడు కూతునిచ్చేవాడన్నా, ఇలాంటివన్నీ దేవుని మందిరానికి నష్టాన్ని కలిగించగలం. అన్నీ శుభ్రం చేయుడని ఆయన దుఃఖపడి ప్రార్థించి ఆజ్ఞాపించగా మందిరం అంతా శుభ్రమైపోయింది. ఈ రోజుల్లో ఇది కావాలి మన మధ్య కూడా. ఎక్కడెక్కడ వాక్యానికి వ్యతిరేకమైన విధానాలు వచ్చినాయో అవన్నీ శుభ్రం కావాలి. ధైర్యంగా చెబుదామంటే వింటారా అనే భయమైంది. చెప్పడానికి ఆ స్వతంత్రత లేదే అనిపిస్తుంది. వినే మనసు ఉన్నవాళ్ళు ఉన్నారంటే కనపడడం లేదు. చెబితే ఎందుకు చెబుతున్నామని ఎదురు ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటి మీద సతమతమైన నలిగిపోవడం తప్ప దిద్దుబాటు అనేది కనిపిస్తుందా అంటే కొన్నిసార్లు నిరీక్షణలో కద్దునే అనిపిస్తాం. నెహెమ్యా దుఃఖపడి ప్రార్థించి మొరపెట్టి జయం పొందినట్టుగా మీరు నేను కూడా జయం పొందాల్సిన అవసరత ఎంతైనా ఉందని, నా సహోదరులు హనాని అనే ఒకరు, హనాని మనం ముందే చూసుకున్నాం, తను ఒక ఆత్మీయుడు. హనాని కూడా ఈ విషయంలో నెహెమ్యాతో ఏకీభవించాడు. వారు దిద్దగలిగారు. 9 నుంచి ఆ తర్వాత 3వ భాగం మనం చూద్దాం. 14 వచనాల్లో మనం ముందే చెప్పుకున్నాం కదా, లేవీయులకు పాళ్ళు అందించవలసిన గదిలో టోబియా వచ్చి
తన కొరకే నివాసం ఏర్పరచుకున్నాడు కాబట్టి లేవీలకు రావాల్సిన పాళ్ళు ఆగిపోయినాయి. ఆగిపోతే ఏమో చూడండి, పిమ్మట మందిరపు పాత్రలు ఆ గదిలో ఉండేవి, మందిర పాత్రలు కూడా కనబడకుండా పోయినాయి. నైవేద్య పదార్థాలు రావడం ఆగిపోయినాయి, సాంబ్రాణి ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఆ గది ఖాళీ చేయబడింది కాబట్టి నేను అక్కడికి మరలా తెప్పించి తిని. మందిరంలో ఏమేమి నష్టాలు కలిగినాయో వాటన్నిటినీ ప్రార్థనాపూర్వకంగా నెహెమ్యా తెప్పించాడు. మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవడం చేత సేవ చేయు లేవీయులు, గాయకులు తమ పొలములకు పారిపోయి, అంటే ఈ భాగంలో జరిగిన నష్టం ఏంటంటే సేవలో నష్టం కలిగింది. మరి మొట్టమొదటి భాగంలో ఎలీషాబు కుటుంబంలో నష్టం కలిగింది. కనుక మిశ్రితమైన సమస్యల ద్వారా కుటుంబానికి నష్టం కలుగుతుంది, సంఘంలో సేవకు కూడా నష్టం కలుగుతుంది. సేవ చేయు యాజకులు లేవీయులు పొలాలకు పారిపోయినారు. మందిరంలో కరమైన సేవ లేదు. మందిరంలో లేవీయులు దేవుని పని కొరకై ప్రత్యేకించబడినవారు, వారి స్థానంలో వారిని సేవ జరుగుతూ ఉండాలి క్రమంగా. కానీ తమ పాళ్ళు వారికి అందలేదు కాబట్టి లేవీయులు, గాయకులు తమ పొలాలకు, అంటే ఈ లేవీయులు కానీ గాయకులు కానీ సేవ కొరకై ప్రత్యేకించబడిన వాళ్ళు. ఈరోజు మన మందిరాల్లో ఉన్నటువంటి సువార్త సేవ కొరకై ప్రత్యేకించబడిన సేవకులతో సమానమైన వాళ్ళు. వాళ్ళకి రావాల్సిన పాడు వాళ్ళకి అందించాలి, వాళ్ళ స్థానము వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు చెప్పే మాటలు మనం వినాలి. మోషే ధర్మశాస్త్ర గ్రంథం ఇట్లా ఉందంటే విని దిద్దుకొని క్రమపరుచుకున్నారు 3వ వచనంలో. అలాంటి క్రమపరుచుకునే దినాలు మన మధ్య కూడా ఉండాలి. నేను అధిపతులతో పోరాడి, మనం ముందే ఈ మాట చదువుకున్నాం, అధిపతుల్లోనే పొరపాట్లు వచ్చినాయి. దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదు? మందిరానికి నష్టమైంది, సేవకు నష్టం, మందిరం ద్వారా జరగవలసిన సేవకు నష్టము, మందిరానికి కూడా లక్ష్య పెట్టకుండా అయిపోయినారు. అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని. ఇదంతా కూడా ప్రార్థనాపూర్వకం చేశాడు. ఎట్లా చేశాడు? 12-13 వచనాలు చూడండి. అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములు 10వ భాగము ఖజానాలోనికి తెచ్చిరి. ఎప్పుడు తెచ్చారంటే వివరం, నమ్మకమైన మనుషులను పేరు పొందిన షెలమ్యా నెంబర్ 1, సాదోకు నెంబర్ 2, పెదాయా నెంబర్ 3, మత్తన్యాకు పుట్టినటువంటి హనాను నెంబర్ 4, 4 ప్రత్యేకపరిచారు ఈ విషయంలో. ఎవరంటే వాళ్ళు నమ్మకమైన మనుషులు, దేవుని డబ్బు కొట్టేసేవాళ్ళు కాదు, నమ్మకత్వం కలిగిన వారు. పైగా వీళ్ళు ఎవరంటే నమ్మకమైన మనుషులను పేరు పొందిన వాళ్ళు. పైగా ఎవరు వీళ్ళు? షెలమ్యా కూడా ఒక యాజకుడే, తాను కూడా సేవ కొరకే ప్రత్యేకించబడినవాడే. సాదోకుని శాస్త్రి, శాస్త్రాలు ఎగిరినవాడు, సేవ కొరకే ప్రత్యేకించబడినవాడే. పెదాయ లేవీయుడే, వీళ్ళు కూడా ప్రత్యేకించబడిన వాళ్ళే. కనుక దేవుని భాగము ఖజానాలో సమకూర్చబడింది, కాపాడే బాధ్యత కూడా ప్రత్యేకించబడిన వారికే అప్పగించాడు నెహెమ్యా. ఖజానా మీద నేను కాపరులుగా నియమించు, అది కూడా నియామకం జరిగింది. గుర్తుంచుకోండి, వాళ్ళు నమ్మకమైన వాళ్ళు, వాళ్ళు యాజకులు, వాళ్ళు శాస్త్రులు, వాళ్ళు లేవీయులు నియమించుతుని. వారి చేతి క్రింద, అంటే వాళ్ళే ఎన్ని పనులు చేయలేరు, వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడిని జక్కూరుకు పుట్టిన హానాను నియమించుతుని. సహాయకులుగా కూడా వాళ్ళ కొద్దిమందిని ఇచ్చాడు నెహెమ్యా. కనుక దేవుని యొక్క సామగ్రి, దేవుని ఖజానాను భద్రపరచున్నది చాలా గొప్ప పని. అందులో ముఖ్యులైన యాజకులు, శాస్త్రులు, లేవీయులు, వారికి సహాయకులైన వారు నియమించబడ్డారు. ఇలాగ నియామకం జరిగిన తర్వాత ధాన్య ద్రాక్షాసాలు వచ్చాయి, తైలం వచ్చింది, 10వ భాగము ఖజానాలోనికి తెచ్చిరి. వారు నియమించబడి, ఇక్కడ 3 సార్లు నియమము నియమము నియమం అని మాటలున్నాయి. దేని కొరకే నియమించబడ్డారు? తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమించబడారు. ఎవరు వీళ్ళు? వీళ్ళు యాజకులు, వీళ్ళు శాస్త్రులు, లేవీయులు కదా. వీళ్ళ సహోదరులు అంటే వాళ్ళు కూడా లేవీయులే, సేవ కొరకే ప్రత్యేకించబడ్డవారు. ఆ సహోదరులకు ఆహారము పంచిపెట్టుకై నియమించబడ్డారు. ఇంతకుముందు ఆహారం లేదని పొలాలకు వెళ్ళి పారిపోయినారు కదా, వాళ్ళు ఇప్పుడు మరలా వచ్చినారు, వారికి ఆహారము కనుక సంఘము ద్వారా
సేవకులు పోషించబడాలనే ఆ క్రమాన్ని నెహమ్యా మరలా రెస్టోర్ చేశాడు. ఇది అవసరమా? అవసరం. ఈ పద్ధతిని దిద్దాడు. టోబియా వచ్చి గదిని ఆక్యుపై చేసుకోవడం ద్వారా దానికి ఆటంకం కలిగింది. దాన్ని మళ్ళా రెస్టోర్ చేశాడు. ఇదే నిజమైన రివైవల్ అని మనం అనుకుంటున్నాం. ఇది ఎన్నో వచనం? 13వ వచనం. 14వ వచనంతో ఈ భాగం ముగిస్తుంది. కానీ 14వ వచనం ముందే మనం చెప్పుకున్నామే, ప్రార్థనతోనే ఈ పని చేసి, నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకో. నా దేవుని మందిరానికి, దాని ఆచారాలకు, జరుగుబాట్లకు నేను చేసిన ఈ పనిని మరవకుండా ఉండు స్వామి అని ప్రార్థన చేశాను. కనుక ఆయన ప్రార్థనా జీవితం మనకి ఎంత మాదిరిగా ఉందో మనం ఈ భాగంలో కూడా మనము ఆలోచన చేసుకోవచ్చు. నెక్స్ట్ భాగానికి వెళదాం. అంటే 15 నుంచి 22 వరకు ఉండే భాగం. అక్కడ విశ్రాంతి దినమును లక్ష్య పెట్టడం. అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నారు. మనం ఏ క్రమం ఉన్నాం? ముందుగా కుటుంబ జీవితంలో మిశ్రమం వచ్చింది, సేవా జీవితంలో మిశ్రమం వచ్చింది, మందిర విషయాల్లో మిశ్రమం వచ్చింది. ఇప్పుడు దేవుని వాక్యమును లేదా పదాజ్ఞలను అనుసరించే విషయంలో మిశ్రమం వచ్చిందనమాట. ఏం మిశ్రమం వచ్చింది? ఏం చేశారు వాళ్ళు అంటే చూడండి. ఆ దినముల్లో యూదుల్లో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్టలను త్రొక్కుట, గింజలు తొట్టులో పోయుట, గాడిదల మీద బరువులు మోపుట, ద్రాక్షారసము, ద్రాక్ష పండ్లు, అంజూరు పండ్లు, నానా విధములైన బరువులను విశ్రాంతి దినములోనే యెరూషలేముకు తీసుకొచ్చుట, ఈ ఆహార వస్తువులు ఆ దినమున అమ్మిన వారు అమ్మడము, కొనడాలు ఇవన్నీ వచ్చినాయి. మనకు విశ్రాంతి దినం లేదు, అయితే ఉందని కూడా అనుకోవచ్చు. మనం శనివారం మన విశ్రాంతి దినం కాదు, విశ్రాంతి దినం అనే పేరు మార్చి ప్రభు దినం అని పిలిచే ఆదివారం మనకు. మరి ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే, అది ప్రభు దినం అంటే ప్రభు కొరకే. ఆ రోజు మనం కూడా ఎందుకు అక్క గుడికి రాలేదంటే, బట్టలు ఉతుకున్నాను అక్క ఈరోజు అనే వాళ్ళు అన్నారు. అది గింజలు తొట్టలో పోసుకున్నాము అక్క, ఇక్కడ మాట అన్నమాట. బియ్యం కొనుక్కున్నాము, అన్నీ చేసి పెట్టడానికి ఈ రోజే తీరింది, విశ్రాంతి ప్రభుదినం రోజే తీరింది. వాళ్ళు విస్తారమైన బరువులు మోసుకొని వచ్చే సమయంలో యెరూషలేము దాకా మిగిలిన తెచ్చుకొని విశ్రాంతి దినమే లోపల తెచ్చుకుంటా ఉన్నారు. ఆయన అవన్నీ చూసి వారిని గద్దించాడు. ఆ రోజు అమ్మడాలు, ఆ రోజు కొనుక్కోవడాలు, స్పెషల్ అమ్మకం ఉంది ఇక్కడ. మీరు చూడండి, మనందరికీ నవ్వొస్తుంది. 16వ వచనం. తూరు దేశస్థులు కాపురం ఉండి యెరూషలేములో విశ్రాంతి దినములో యూదులకు చేపలు మొదలైన వస్తువులు తెచ్చి అమ్ముతున్నారు. చేపలు అమ్మడం, కొనుక్కోవడం కూడా విశ్రాంతి దినం రోజే. చాలాసార్లు మనం కూడా ఆలోచించుకుంటున్నామా, దొరికిపోతాం ఇక్కడ మనం. కానీ దేవుని యొక్క దినమును నష్టం కలిగించే విధానం ఉండకూడదు. కానీ చాలాసార్లు మనం వచ్చే దారిలో క్రైస్తవులే టైం అయింది అక్కడే కూర్చొని రెడీ ఉంటారన్నమాట. ఏం చేస్తున్నారంటే వీళ్ళు విశ్రాంతి దినములో చేపలు తెస్తా ఉన్నారు. తెచ్చేవాళ్ళు ఎవరు చూడండి, దురదేశస్తులు. వాళ్ళ విషయాలుగా ఈ మిశ్రిత జనం అనుకున్నామే, మిశ్రిత జనం ఎప్పుడైతే మనలోకి వస్తారో ఎంత గొప్ప నష్టం వచ్చామండి. దురదేశం వచ్చారు, మరి వాళ్ళు వచ్చినారు, వియంకులుగా వచ్చినారు, పెళ్లిళ్ళలో వచ్చినారు, లేకపోతే ఫ్రెండ్షిప్లో వచ్చినారు, బిజినెస్ కొరకు వచ్చినారు, దేని కొరకు వచ్చినారు. ఆ రోజే మంచి చేపలు తెచ్చి అమ్ముతారు. మనకు కూడా మంచి చేపలు ఎవరో దొరుకుతాయి. ఆదివారమేనా? ఆదివారం నా మంచి చేపలు వచ్చినాయన్నా. ఎక్కడన్నా పాతూరులో అయితే ఎక్కడ పవర్ హౌస్ దగ్గర దొరుకుతాయినా, లేకపోతే విద్యుత్ కాలనీలో టర్నింగ్లో దొరుకుతాయినా, అక్కడే ఉండి మేము తీసుకొచ్చినామన్నా. మరి మందిరానికన్నా, ప్రభుదినం ప్రభు కొరకన్నా, ఆరాధనకేమో సిద్ధపడినామన్నా, లేదన్నా ఆరాధనకు లేట్గా పోయినామన్నా. ప్రతిసారి చెప్తున్నాం. నిన్న ఆదివారం కూడా అంతా అయిపోయిన తర్వాత చేయత్తం లేటుకు చేయత్తా ఉన్నాడు అన్నమాట. అందుకే అన్న అంటున్నాడు, చేయత్తం ఎందుకు చెప్పాలన్నా, వాళ్ళు లేటు వస్తే వాళ్ళ కర్మ అనందామా అన్నట్టుగా. కనుక ఈ విషయంలో ఎంతగా మనం ఓడిపోతున్నామంటే, ఓడిపోయే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. తిండి తీర్థాల విషయంలో ఓడిపోవడం, చేపల దగ్గర స్పెసిఫిక్గా చేపల సంగతి ఇక్కడ చెప్పండి. ఈ తూరు దేశస్తులు మంచి చేపలు పట్టుకొస్తారు. తూరు సీదోన్ ప్రాంతాల వాళ్ళు సముద్రంతో బాగా పరిచయం. వాళ్ళకి మంచి చేపలు వాళ్ళకే దొరుకుతాయి, రకరకాల చేపలు దొరుకుతాయి. ఒక టెంప్టింగ్ అన్నమాట, తిండి విషయంలో టెంప్టింగ్ అంతా చేసి దేవుని యొక్క వాక్యమునకు
ఒక మిశ్రితము చేర్చబడతా ఉందన్నమాట. కనుక వాక్య విషయంలో క్రమంలో తప్పుతున్నారు. కనుక కుటుంబ జీవితంలో తప్పోయే వాళ్ళు మనం చూసుకున్నాం, సేవ విషయంలో తప్పుకోవడం చూస్తున్నాం, మందిర విషయంలో తప్పుకోవడం చూస్తున్నాం, ఇప్పుడు వాక్య విషయంలో తప్పుతా ఉన్నారు. మరి విశ్రాంతిని దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండం 20 విశ్రాంతిని పరిశుద్ధముగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకో. 6 రోజులు నువ్వు కష్టపడు, ఎన్ని చేపలు తింటారో ఆ దినం నీ పనంతా చేసుకో. 7వ దినము నీ దేవుడైన యెహోవా యొక్క దినం. వాళ్ళకి 7వ దినం, మనకు వారంలో మొదటి దినం. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారమును మేము రొట్టె విరుచుకై కూడినప్పుడు అనుంది మన తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని అనమాట. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఆదివారమే రొట్టె విరుచడానికి కూడా రావాలి. రొట్టె అంటే ఎవరు? యేసు. ఏం ఆయన గురించి ఆలోచన చేస్తున్నా? ఆయన పవిత్రత గురించి ఏం ఆలోచన చేస్తున్నా? ఆయన అరోమాల గురించి ఎంత ఆలోచన చేశాం? ఆయన బలియర్పణ గురించి ఎంత ఆలోచన చేశాం? ఆయన చెందించిన రక్తాన్ని గురించి ఎంత ఆలోచన చేశాం? ఆయన శరీరాన్ని గురించి ఎంత ఆలోచన చేశాం? మనకు దొరికిన మేలు ఎంత ఆలోచన చేశాం? పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాదం అన్నట్టుగా నేను ఆదివారం రొట్టెంత అయిపోయింది, ఇంకా ఏం భయం అవుతా ఉంది, ఎవరో రొట్టెంటే లేనట్టుగా అయిపోయింది, ఇంత తీసుకొని తింటున్నారు. చెప్దామా అంటే ఎన్నిసార్లు చెప్పాలమ్మా? చెప్పినా ఏం లాభం లేదు. మేము చూస్తూ ఉంటాం కదా, ఒక ముక్క ఉంటే ఇంకా వేరే దాంట్లో ముక్క కూడా విరుచుకొని నుండి తింటున్నారు అన్నమాట. పెద్ద దాని నిండా జార్ నిండా రసం వస్తే కొన్నిసార్లు అది కూడా తక్కువే పరిస్థితి ఏర్పడతాం. కానీ దీని విషయంలో ఎంత క్రమము తప్పినామా మనము? అవి జ్ఞాపికలు మాత్రమే. అక్కడ చెప్తా ఉంటాం, ఒక చిన్న ముక్క తీసుకొని చాలు, ఒక్క చుక్క తీసుకొని చాలు. అది ముఖ్యం కాదు. కానీ ఎంతగా మనం ప్రభువుని గురించి జ్ఞాపకం చేసుకున్నామో, ఎంతగా మన హృదయాలు కృతజ్ఞత చేత నింపబడ్డాయి. ఆయన బలి గురించి, ఆయన చేసిన కార్యాల గురించి, ఆయన చిందించిన రక్తాన్ని గురించి, ఆయన శరీరం అప్పగించబడిన సంగతిని గురించి, ఆయన పవిత్రతను గురించి, ఆయన నిర్దోషత్వాన్ని గురించి, ఆయన భారముల గురించి, ఆయన మనసుల గురించి ఆలోచించి మన హృదయాల్లో నింపబడిన కృతజ్ఞత 2 మాటల్లో శుద్ధి చెప్పినా చాలు, 4 వచనాలు చదివి కూర్చున్నా చాలు. ఎంత తృప్తిగా కొన్నిసార్లు ఉంటుందో అలాగ ఉన్నప్పుడు. మిగిలినప్పుడు ఏమి లేనట్టుగా డల్గా ఉంటుందన్నమాట. కనుక ఆదివారం ప్రభు దినం ఎంతగా మనం ప్రభు కొరకు ఇవ్వాలా, ఎంతగా మనకు వాడుకోవాలా? ఒకసారి ఈ మధ్య డబ్బులు రాజేసుకున్న అవసరం నా బలహీన చెప్తా ఉన్నాను. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ఆదివారం అంటే మోడీ గారు అనౌన్స్ చేస్తామన్నాడే, ఎక్కువ డ్రా చేసుకోవచ్చునేమో, పేపర్ చూద్దామా అంటే చూసినా నేను సిగ్గుతో ఒప్పుకుంటా ఉన్నాను. పేపర్ చదువుకోవాలా, బైబిల్ చదువుకోవాలంటే మరి డబ్బులు డ్రా చేసుకోవాలని ఎంత? ఏమి లేదు, అదేం రాలేదు, ఏమీ లేదు. మోడీ గారు ఇచ్చినా, ఎవరిచ్చినా, ఏమిచ్చినా ప్రభు దినం ప్రభు తలంపుల చేత నింపబడాలనే దానికి శోధించబడి ఓడిపోతున్నామా అంటే కొన్నిసార్లు మనం కూడా, నేను కూడా ఓడిపోతున్నాను వాళ్ళు, సిగ్గుతో దాన్ని ఒప్పుకుంటాను. కనుక ప్రభు దినమున కేవలము ప్రభుకే తప్ప మిగిలిన దేనికి కూడా మనం ఇవ్వకుండా. అవసరాలు ఉన్నాయా? ఉంటాయి. ఈ విశ్రాంతి దినంలో ఎద్దుగుంటలో పడితే తీయడా, అది వేరే సంగతి. మనోళ్ళకి చెయ్యి విరిగితే హాస్పిటల్ బొమ్మ, అది వేరే సంగతి. అటువంటి ఎమర్జెన్సీ విషయాలు కాదు. తిండి తీర్థాల విషయంలో, చేపల విషయంలో, దీంట్లో ప్రభువును ఆరాధించే విషయంలో వెనకబడకుండా చూసుకోవాలి. కనుక దేవుని వాక్యానికి, ధర్మశాస్త్రానికి వచ్చిన ప్రాముఖ్యత ఇచ్చట్లో వాళ్ళు ఓడిపోయిన సందర్భం కనిపిస్తుంది. వెంటనే ఆయన దాన్ని సవరించాడు. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తెనా, నీ దాసుడైనా, నీ దాసైనా అన్న సర్వెంట్కి చెప్పొచ్చాను. సర్వెంట్ ప్రభువు నమ్మిన అమ్మాయి అయితే ఆ అమ్మాయిని కూడా ఆరాధన తీసుకుని రావాలి, ఆమె కూడా పాల్గొనాలి. నీ దాసుడు కానీ, నీ దాసి కానీ, నీ పశువులు కానీ, నీ ఇళ్లలో ఉన్న పరదేశులు కానీ ఏ పని చేయకుండా వాళ్ళందరినీ మందిరానికి నడిపించాలి. పిల్లలు పరీక్షలో విడిచిపెట్టొచ్చిన కొన్నిసార్లు తప్పడం లేదు, కానీ పిల్లలు కూడా మందిరానికి రాగలిగి దేవుని వాక్యానికి విధేయత చూపే పరిస్థితులుగా తీసుకుని రావాలి. కనుక దేవుని వాక్యానికి ఎంత మిశ్రితం వచ్చిందో దీనంతా ఆయన సవరించాడు. 6 దినాలు యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును సమస్తాన్ని సృజించి 7వ దినం విశ్రమించాడు. చేత యెహోవా విశ్రాంతిని ఆశ్రయించాడు, పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధ దినాన్ని, ఆ ప్రభు దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు కూడా ఆశీర్వాదం, అది మనం మర్చిపోకూడదు. కనుక మిశ్రితమైన వాళ్ళు విశ్రాంతి దినము లక్ష్య పెట్టకపోతే
వెంటనే ఆయన సరిదిద్దాడు. ఎట్లా దిద్దాడో తర్వాత మనం చూస్తాం. మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద మన మీదికి పట్టణస్థుల మీదికి కీడు తెచ్చుకోలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి, లక్ష్యమే లేదు దేవుని వాక్యం అంటే కొద్దిమంది, ఇశ్రాయేలు మీద కోపం మరధికముగా తెప్పిస్తున్నారు అని చెప్పి ఏం చేశాడు? విశ్రాంతి దినములకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములు మూసివేసినాడు. వ్యాపారస్తులు బయట నుంచి వస్తారు చేపలు తీసుకొని, పట్టణపు గుమ్మాలని మూసేసినాడు. ఎవరు రావడానికి వెళ్ళా బయటికి. టైం దాటిన తర్వాత పాశ్చాత్య దేశాల్లో మందిరము 10 గంటల కంటే 10 గంటలకు తలుపులు వేసేస్తారు. మేము మా అబ్బాయి ఉన్న మందిరాలకు ఒకసారి వెళ్ళాం. పెద్దల్లో ఒకరు లేటుగా వచ్చినారు, బయట ఉన్నారు పాపం. ఆయనకు 6 మంది పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. అందరినీ రెడీ చేసుకొని వచ్చినప్పుడు లేట్ అయింది, తలుపు వేసింది, బయటే ఉన్నాడు. పెద్దని కూడా ఏమీ ఎక్సెప్షన్ ఏం లేదు. తర్వాత వాళ్ళు ఎప్పుడు లోపలికి రాయిస్తారంటే పాశ్చాత్య దేశంలో అందరు నిలబడి పాటలు పాడతారే, ఆ సమయంలో మెల్లగా లోపలికి పోవచ్చు, కానీ మిగిలినప్పుడు లోపల కూడా ఎవరైనా సరే రానివారు. కానీ నెహమ్యా అది కూడా లేదు. గమిళ్ళు మోయబడ్డాయా అంతే, బయట ఉన్నారా బయట ఉండి అంతే. ముందుగానే లోపలికి రావాలి. విశ్రాంతి దినమంతా లోపలనే ఉండాలి, విశ్రాంతి ఉండాలి. మేము ఇశ్రాయేలు దేశాన్ని చూసినప్పుడు యెరూషలేము పట్టణంలో యూదులున్న ప్రాంతానికి మేము విశ్రాంతి దినం పోయినాం. నిర్మానుష్యం, ఒక వెహికల్ కానీ పురుగు కానీ ఏమీ లేదు. సాయంకాలం 6 గంటల వరకు 24 అవర్స్ వర్క్ చేసే హోటల్స్ కానీ మెడికల్ షాప్స్ కూడా మూసేసినారు. సాయంకాలం 6 గంటలకు విశ్రాంతి తిరిగిపోతుంది వాళ్ళకు, శనివారం సాయంకాలం. ఆ తర్వాత తెరుస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా నిక్కచ్చిగా ఉన్నారు వాళ్ళు. ఉన్నారు కానీ మనము ఉన్నామో లేదో పరీక్షించుకుంటే మంచిది. విశ్రాంతిని గడుచు వరకు వారు అక్కడ తీయకుండా ఆజ్ఞాపించుకొని, విశ్రాంతిని ఏ బరువైనా లోపలికి రాకుండా గుమ్మం లేదు నా పని వారిలో కొంచెం కావలి కూడా పెట్టేసినాడు. నేను చెప్పాను పాశ్చాత్య దేశంలో ప్రతి గేట్ దగ్గర మనుషులు ఉంటారన్నమాట. సరే లేటుకు వచ్చే వాళ్ళ కోసమని బయట ఒక స్పీకర్ కూడా పెట్టింటారు, బయట ఉండి వినండి మీరు అంతేంగా అయిపోయాను. బయట ఒక అన్నాడు, సంఘ పెద్దే వచ్చాడు, పెద్దగానే ఎవరైనా సరే బయట ఉండాల్సిందే, నిలబడుకోనే ఉన్నారు. అంతా అయిన తర్వాత నిశ్శబ్దంగా నెలలు పాట పాడే సమయంలో నిశ్శబ్దంగా వీళ్ళు కలుసుకుంటూ ఉన్నారు. ఇలాంటి క్రమాలు మనం కూడా నేర్చుకునేది బాగుంటుంది. చూడండి, ఈ చిన్న పటంలో చూస్తున్నాం. బయటే వ్యాపారాలు చేసే వాళ్ళందరినీ 10వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నప్పుడు వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? దేశపు జనులు విశ్రాంతి దినములో అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థాలు కానీ అమ్మడం కానీ తెచ్చిన విశ్రాంతి కొనడం కానీ ఏమీ చేయకుండా ఉంటామని తీర్మానం చేసుకున్నారు. కానీ దినాలు గడిచినాయిగా, ఇప్పుడు 12 ఏళ్ళు అయితేనే ఆ తీర్మానం మర్చిపోయినాడు. ఒకసారి మనం కూడా గత కాలంలో ఏమేమి తీర్మానాలు చేసుకున్నామో, జ్ఞాపకం ఉన్నాయో మర్చిపోయినామో, వాటిని రెస్టోర్ చేసుకుంటే బాగుంది. ఇంకొకవేళ చివరి భాగానికి మనం వద్దాం. విశ్రాంతి దినమున నిర్లక్ష్య పెట్టే వాళ్ళు ఏం చేస్తారని చూడండి. గోడ చాటున బస చేస్తున్నారంట. ఎప్పుడు సంతృప్తి లోపలికి వస్తామని వాళ్ళని పట్టుకొని గట్టిగా అరిచినాడు. ఇంకొకసారి మీరు ఇట్లా చేస్తే మిమ్మల్ని పట్టుకుంటా అన్నాడు. అప్పటి నుండి విశ్రాంతి దినం వారు మరీ రాలేదు. క్రమపరిచే విషయంలో కొంచెం గట్టి మాటలే మాట్లాడుతున్నాడు నెహమ్యా. కానీ ఈ రోజుల్లో దానికి స్వతంత్రత లేదు. గట్టిగా మాట్లాడితే అన్న గట్టిగా మాట్లాడినాడు, గట్టిగా చెప్పినాడు అని అంటారు. కానీ దిద్దుకుంటారా అంటే దిద్దుకోవడం కనపడలే. కాబట్టి చెప్పడానికి కూడా భయమైంది. ఈ రీతిగా ఆయన క్రమపరిచాడు, దిద్దాడు. అయితే మనం ముందుగా చెప్పినట్టుగా ప్రార్థనతో ఏంటా ప్రార్థన? నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించు స్వామి అని అన్నీ క్రమపరిచాడు. చివరి భాగం మనం ముందే అనుకున్నాం కదా, మిశ్రమ వివాహాలు చేసుకున్నారే, సన్బల్లట్టు బంధువుడైనాడే, అవన్నీ ఎట్లా దిద్దాలో దిద్దినాడు. ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను నేను. ఆ దినముల్లో అష్డోదు ఎవరెవరితో పెళ్ళైందో చూడండి. ఇప్పుడు అమ్మోనీయులు కాదు, అష్డోదీయులు, అమ్మోనీయులు, మోయాబు సంబంధమైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. ఒక మోయాబీలైనా కాదు, అష్డోదీయులు అంటే యూరోపియన్ అన్నమాట. వీళ్ళు ఐరోపాలో ఉన్నటువంటి దేవత సంబంధమైన వాళ్ళు. అమ్మోనీయులు, మోయాబీలు పెళ్లి చేసుకున్నారు. వారి కుమారుల్లో సగం మంది అష్డోదు భాషలు కూడా మారిపోయినాయి. యూదులు మామూలుగా హెబ్రీ భాష మాట్లాడతారు. హెబ్రీ భాష కూడా రాకుండా భాషలు కూడా మార్చేశారు వచ్చిన స్త్రీలో పురుషులో. వారు ఆ భాషను మాట్లాడుతున్నారు, కానీ
యూదుల భాష వారికి రాకుండా అయిపోయి ఎంత 12 ఏళ్ళలోనే ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఇవన్నీ దిద్దాడు ఆయన. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలు పెరికివేసి వారి కుమారులను కుమార్తెలు ఇయ్యొద్దండి మీరు అని గట్టిగా వారికి చెప్పి దేవుని చేత ప్రమాణం చేయించాడట. ఈరోజు మనం ప్రమాణం చేసుకున్నామా? మా కుమారులకు మా కుమార్తెలకు అష్టోదీలు కానీ మోయాబీలు కానీ అన్నోళ్ళు వద్దు స్వామి, వద్దునే వద్దు. మనం మన బిడ్డలతో కూడా ప్రమాణం చేయించాలి. డాడీ మమ్మీ నేను ప్రమాణం చేస్తున్నాను మీతో కావాలంటే. అలాంటి స్థితికి నేను పోను. సరే, మన ముందుకి ఇట్టి కార్యములు జరిగించిన ఇశ్రాయేలు రాజును సొలొమోను పాపం చేయలేదా? సొలొమోను కూడా తప్పిపోయినాడండి. అనేక జనముల్లో అతని వంటి రాజులు లేకపోయినా అతడు దేవుని చేత ప్రేమించబడినవాడైనా దేవుడు నియమించిన రాజైనా అన్య స్త్రీ అతని చేత పాపం చేయించలేదా? చేసినాడు. ముందే చెప్పుకున్నా కదా, అన్య దేవతలు కూడా బలిపీఠాలు కట్టించినాడు. మరి అటువంటి వాడే దారి తప్పిపోతే మన పరిస్థితి ఏమిటి అనే సంగతిని మనం గుర్తించి మన బిడ్డల జీవితాలు ఇంత గొప్ప కీడును మనం తప్పించుకోవాలని వాళ్ళకి నేర్పించాడు. ప్రధాన యాజకుడు ఎలియాషీబు కూడా ఆ విషయాన్ని దిద్దుకున్నాడు. అందుకే దానిని బట్టి నేను అతని నాయకుడిని తరిమితిని సన్బల్లట్టును తరిమి పారేసినాడు. ఏమైనా కానివ్వండి తరిమేస్తాడు. చివరికి వస్తే నా దేవా, యాజక ధర్మం, ప్రధాన యాజకుడు ఎలియాషీబు యాజక ధర్మ నిబంధనలు, లేవీయుల నిబంధన అతిక్రమించినారు. వారిని జ్ఞాపకం ఉంచుకో స్వామి, వారిని దిద్దండి స్వామి అని ప్రార్థనతో దిద్దినాడు. ఇలాగ వారు ఏ ప్రదేశంలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడు ప్రతి లేవీయుడి విధి ప్రకారం చేయనట్లుగా నియమించి తిని అన్నీ రెస్టోర్ చేశాడు. కావలసినప్పుడల్లా వారికి కట్టెల అర్పణ సరఫరా చేశాడు, ప్రదంపలాలు ఇచ్చాడు, అన్నీ నియమించాడు. చివరికి దేవునికి ప్రార్థన, నా దేవా మేలుకైన జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేసి ఈ గ్రంథాన్ని ముగిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం ముగిస్తున్నాం కానీ అయితే ముగించే విషయంలో నాకు కూడా సంతోషం లేదు. ఇంకొద్ది రోజు అంటే బాగుంది అనిపించదు. ఎందుకు జరగవలసిన దిద్దుబాటు ఎంత గొప్పగా ఉందో మనం ఆలోచన చేసుకుందాం. ఒకవేళ మీరు ఇండివిజువల్గా చదువుకోవడానికి ధ్యానించుకోవడానికి మీకు ఇష్టమైతే చదవండి, ధ్యానించండి. సహాయం కావాలంటే చేయడానికి మేము